Hi to everyone. I am Varlakshmi. I am working as a commerce lecturer in Sir CRR College for Women. Today I am going to teach a subject is marketing. Unit 1. First concept, concepts of marketing. Meaning of marketing concept. Marketing concept is an customer orientation backed by integrated marketing aim at generating customer satisfaction as the key to satisfying organization goals. మార్కెటింగ్ కాన్సెప్ట్ అంటే ఏంటంటే ఏదైతే కస్టమర్ సాటిస్ఫై అయ్యేటట్టు గూడ్స్ని అందజేసేదాన్ని మార్కెటింగ్ కాన్సెప్ట్ అంటాం. అంటే ప్రొడక్షన్ నుంచి డిస్ట్రిబ్యూషన్ వరకు కస్టమర్స్ ఏ విధంగా కొనుక్కుంటున్నారో వాళ్ళ నీడ్స్ ఏంటి వాళ్ళ వాంట్స్ ఏంటి తెలుసుకుని ఆ విధంగా గూడ్స్ని ప్రొడ్యూస్ చేసి కస్టమర్స్ అందించేదాన్ని మార్కెటింగ్ కాన్సెప్ట్ అంటాం. దాంట్లో కాన్సెప్ట్స్ ఆఫ్ మార్కెటింగ్లో 5 కాన్సెప్ట్స్ ఆఫ్ మార్కెటింగ్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ వన్ ప్రొడక్షన్ కాన్సెప్ట్, ప్రొడక్ట్ కాన్సెప్ట్, సెల్లింగ్ కాన్సెప్ట్, మార్కెటింగ్ కాన్సెప్ట్ అండ్ సోషల్ కాన్సెప్ట్. First concept, production concept. According to this concept, consumers prefer products that are widely available and inexpensive. Generally, managers try to achieve higher production with low cost and intensive distribution strategy. This helps to business for market expansion and survival in the long run. According to ఈ కాన్సెప్ట్ వచ్చేసరికి కన్సూమర్స్ అనేవారు ఏ ప్రొడక్ట్స్ అయితే ఇష్టపడతారంటే ఎక్కువగా అవైలబుల్ ఉన్న ప్రొడక్ట్స్, అదే తక్కువ రేట్లో అవైలబుల్ ఉన్న ప్రొడక్ట్స్ని కస్టమర్స్ అనేవాళ్ళు ఇష్టపడతారు. సో అదే విధంగా మేనేజర్స్ కూడా ఎక్కువ ప్రొడక్షన్ చేసి దాన్ని తక్కువ ప్రైజెస్లో డిస్ట్రిబ్యూషన్ కనుక చేస్తే కనుక కస్టమర్స్ అనేవాళ్ళు ఎక్కువగా కొనుక్కుంటారు. మన బిజినెస్ అనేది లాంగ్ రన్లో కొనసాగుతుంది. అలాగే బిజినెస్ అనేది కూడా ఎక్స్పాన్షన్ అనేది చేసుకోవచ్చు. దీంట్లో ఎగ్జాంపుల్గా చైనీస్ కంపెనీస్ ఇలాంటి స్ట్రాటజీస్ని ఫాలో అవుతారు. ఫోన్స్ కానీ ఇట్లాగా ప్రొడక్షన్ చేసి తక్కువ రేట్కి అందజేస్తారు. ఇది ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ప్రొడక్ట్ కాన్సెప్ట్. ద ప్రొడక్ట్ కాన్సెప్ట్ proposes the consumers will prefer products that have better quality, performance and feature. సో నెక్స్ట్ ప్రొడక్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి కస్టమర్స్ ఏ విధమైన ప్రొడక్ట్ అంటే క్వాలిటీ ఒక ప్రొడక్ట్ అంటే దాని యొక్క పెర్ఫార్మెన్స్ కానీ ఆ ప్రొడక్ట్ యొక్క ఫీచర్స్ కానీ ఆ ప్రొడక్ట్ యొక్క బెనిఫిట్స్ అవన్నీ చూసి ప్రొడక్ట్ అనే వాళ్ళు ఇష్టపడతారు. సో ఈ మేనేజర్స్ ఎవరైతే మార్కెటింగ్ మేనేజర్స్ ఉన్నారో ప్రొడక్ట్ని సెలెక్ట్ చేసేటప్పుడు మంచి క్వాలిటీ ప్రొడక్ట్ని, సో మంచి బెటర్ ఉన్న ప్రొడక్ట్ని ప్రొడక్షన్ అనేది చేయాలి. ఎగ్జాంపుల్ యాపిల్ కంపెనీ, గూగుల్ కంపెనీ ఇలాంటి స్ట్రాటజీ అనేది ఫాలో అవుతుంది. గుడ్ ప్రొడక్ట్ ఇట్ గివ్స్ టు గుడ్ సేల్స్. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి సెల్లింగ్ కాన్సెప్ట్. ద కాన్సెప్ట్ సేస్ దట్ కన్సూమర్ విల్ బై ప్రొడక్ట్ only if the company have aggressive promotes to their products. The concept gives to importance to aggressive salesmanship, effective sales promotion, advertising and public relationship. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి సెల్లింగ్ కాన్సెప్ట్. సెల్లింగ్ అంటే మనం ప్రొడక్ట్ని మనం అమ్మేటప్పుడు మన ప్రొడక్ట్ గురించి తెలియజేయాలి. అంటే సేల్స్మెన్షిప్ ద్వారా కానీ అడ్వర్టైజింగ్ కానీ పబ్లిక్ రిలేషన్షిప్ కానీ మన ప్రొడక్ట్ని ప్రమోట్ చేసి కస్టమర్స్ మన ప్రొడక్ట్ యొక్క బెనిఫిట్స్ ఏంటి, వాటి యొక్క క్వాలిటీస్ ఏంటి, ప్రతి దాని గురించి వివరంగా కస్టమర్కి చెప్పాలి. అంటే అట్రాక్ట్ చేయాలి. ఒక అడ్వర్టైజింగ్ ద్వారా కస్టమర్ని అట్రాక్ట్ చేసి మన ప్రొడక్ట్ అనేది కొనుక్కొని చేయాలి. ఇది కూడా ఒక స్ట్రాటజీ మార్కెటింగ్. నెక్స్ట్ది ఫోర్త్ వన్ మార్కెటింగ్ కాన్సెప్ట్. దిస్ కాన్సెప్ట్ స్టడీ అండ్ అండర్స్టూడ్ నీడ్స్ అండ్ వాంట్స్, డిజైర్స్ and values of customers and delivering better than competitors. Here the starting point is the customer rather than the product. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి మార్కెటింగ్ కాన్సెప్ట్. ఈ మార్కెటింగ్ కాన్సెప్ట్లో ఏంటి, కస్టమర్ ఒక నీడ్స్ ఏంటి, వాళ్ళ అవసరాలు ఏంటి, వాళ్ళ కోరికలు ఏంటి అవన్నీ తెలుసుకుని దాని విధంగా ఒక గూడ్ అనేది సెలెక్ట్ చేసుకుని ప్రొడ్యూస్ చేసి డెలివర్ చేయాలి. అంటే కాంపిటీటర్స్ కన్నా బెటర్గా డెలివర్ చేస్తే సో కస్టమర్స్ అనేవాళ్ళు ఎక్కువగా కొనుక్కుంటారు. ఇక్కడ మన ప్రొడక్ట్ సెలెక్షన్ కంటే కస్టమర్ సాటిస్ఫై అవుతున్నారా లేదా అనేదాన్ని చూసుకోవాలి ఈ మార్కెటింగ్ వచ్చేసరికి. నెక్స్ట్ది సోషల్ కాన్సెప్ట్. This philosophy cares for not only customer satisfaction but also consumer welfare. It promotes the eco-friendly relationship. This concept should balance three consideration: company ప్రాఫిట్స్, కన్సూమర్ వాంట్స్ అండ్ సొసైటీ ఇంట్రెస్ట్. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి దీనిలో కస్టమర్ సాటిస్ఫాక్షనే కాదు, కన్సూమర్ వెల్ఫేర్ అంటే సొసైటీ వెల్ఫేర్ అనేది ఉండాలి. అంటే ఎకో ఫ్రెండ్లీ నేచర్తో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఫామ్ కానీ ఇండస్ట్రీ కానీ మనం రన్ చేస్తున్నామంటే దానివల్ల మనం రన్ చేస్తున్న ఫామ్ వల్ల ఎలాంటి హామ్ ఎన్విరాన్మెంట్కి ఎట్లాంటి హామ్ లేకుండా చూసుకోవాలి, ప్రజలకు ఎలాంటి హానికరంగా చూసుకోవాలి. అంటే ఎకో ఫ్రెండ్లీగా నేచర్తో ఉండాలి. మనం కంపెనీ ప్రాఫిట్స్ రావాలి, కస్టమర్ సాటిస్ఫై అవ్వాలి, అలాగే సోషల్ ఇంట్రెస్ట్ అనేది కూడా ఉండాలి. ఈ 3 పాయింట్స్ కవర్ అయ్యేదాన్ని సోషల్ కాన్సెప్ట్ అంటాం. నెక్స్ట్ ఫస్ట్ యూనిట్లో సెకండ్ కాన్సెప్ట్ మార్కెటింగ్ ఎన్విరాన్మెంట్. దాని యొక్క డెఫినేషన్ చూడండి. ద మార్కెటింగ్ ఎన్విరాన్మెంట్ ఇంక్లూడ్స్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్, ఎంప్లాయీస్, కస్టమర్స్, రిటైలర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్, అండ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, పొలిటికల్, లీగల్, సోషల్,
technological and economic that surround the business and influence the marketing operations. ఈ ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అని ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అని ఉంటాయి. సో ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంటే ఇవి కంట్రోలబుల్ ఫ్యాక్టర్స్, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వచ్చేసి నాట్ కంట్రోలబుల్ ఫ్యాక్టర్స్ అనేవి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంటాం. సో ఫ్యాక్టర్స్ ఆఫ్ మార్కెటింగ్ ఎన్విరాన్మెంట్. ఫ్యాక్టర్స్ ఆఫ్ మార్కెటింగ్ ఎన్విరాన్మెంట్ ఫస్ట్ ఇంటర్నల్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. The marketing activities are influenced by internal factors like production, finance, HR, research and development. These forces are generally controlled by the management. Internal environmental factors ఏమేం చెప్పా, ఫైనాన్స్, ప్రొడక్షన్, హెచ్ఆర్, రీసెర్చ్ ఇవన్నీ కంట్రోలబుల్ ఫ్యాక్టర్స్. అంటే ప్రొడక్షన్ ఉత్పత్తి కానీ ద్రవ్యం కానీ ఈ రీసెర్చ్ కానీ మనం కంట్రోల్ చేసు మేనేజ్మెంట్ అనేది కంట్రోలబుల్ చేసుకుంటుంది కాబట్టి వీటిని ఇంటర్నల్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అన్నాం. నెక్స్ట్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ లో 2 కాంపోనెంట్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ ది మైక్రో ఎన్విరాన్మెంట్, సెకండ్ ది మ్యాక్రో ఎన్విరాన్మెంట్. సో మైక్రో ఎన్విరాన్మెంట్ లో ఫస్ట్ ది కన్స్యూమర్స్, సప్లయర్స్, కాంపిటీటర్స్ అండ్ మార్కెటింగ్ ఇంటర్మీడియరీస్. సో కన్స్యూమర్స్ చూడండి, ద వాంట్స్, డిజైర్స్ అండ్ ప్రిఫరెన్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ కన్స్యూమర్ keep fluctuating. Consumers demand is ever changing, unpredictable and unmeasurable with accuracy. In marketing, customer needs and desires act an important role. Today marketing begins also ends with customers. సో కస్టమర్ ఈ పాయింట్లో కస్టమర్ వాంట్స్ కానీ టేస్టెస్ కానీ వాళ్ళ ప్రిఫరెన్స్ కానీ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంటుంది. దాన్ని మనం ప్రొడక్ట్ చేయాలి, ఎప్పుడు మారుతుందో ఎప్పుడు కరెక్ట్గా ఉంటుందో మనం కరెక్ట్గా చెప్పలేము అనమాట. సో ఇది అన్కంట్రోలబుల్ ఫ్యాక్టర్స్. సో ఇక్కడ కస్టమర్ నీడ్స్ కానీ డిజైర్స్ కానీ ఒక ఇంపార్టెంట్ కీ రోల్గా పనిచేస్తుంది. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ప్రిఫరెన్స్ కానీ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. Next is suppliers. The company purchases raw materials from suppliers. The shortage of raw materials can reflect production, sales and profits. నెక్స్ట్ సప్లయర్స్కి వచ్చేసరికి సో ఎప్పుడు మన సప్లయర్స్ దగ్గర నుంచి మనం గుడ్స్ అనేది కొనుక్కుంటాం, ఎప్పటికప్పుడు రా మెటీరియల్ అనేది ఎక్కువగానే తీసుకోవాలి. సో ఇది కూడా మన అన్కంట్రోలబుల్ ఫ్యాక్టర్స్. ఒక్కొక్క టైంలో ఒక రా మెటీరియల్ సప్లై అనేది సరిపోతుంది, షార్టేజ్ ఆఫ్ రా మెటీరియల్ జరిగింది, మనం తీసుకోవాల్సిన రా మెటీరియల్ సరిగ్గా తీసుకోవాలి, దాని ఎఫెక్ట్ ఏమవుద్ది, ప్రొడక్షన్ తగ్గిపోద్ది, సేల్స్ తగ్గిపోతాయి, ప్రాఫిట్స్ తగ్గిపోతాయి. సో మనం తీసుకోవాలని రా మెటీరియల్ కూడా ముందు జాగ్రత్తగా ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటా ఉండాలి. ఇది కూడా ఒక అన్కంట్రోలబుల్ ఫ్యాక్టర్. నెక్స్ట్ ది కాంపిటీటర్స్. No marketing decision should be made without assessing competitor. Typewriter have become absolute with the introduction of computer. So competitors కి వచ్చేసరికి నెక్స్ట్ అన్కౌంటబుల్ ఫ్యాక్టర్. ఏదైనా మార్కెటింగ్ డెసిషన్ తీసుకోవాలనుకుంటే ముందుగా కాంపిటీటర్ని అసెస్ చేసుకోకుండా ఏ డెసిషన్ తీసుకోవాలి. అంటే కాంపిటీటర్ అనేవాడు ఎలాంటి స్ట్రాటజీస్ యూజ్ చేస్తున్నాడు, అలాంటి ప్రొడక్ట్ తీసుకొచ్చాడు. సో వాటిని అసెస్ చేసుకుని మన ప్రొడక్ట్లో మోడిఫికేషన్ కానీ మన ప్రొడక్ట్ ప్రైజెస్ కానీ ఇవన్నీ కూడా మార్చుకుంటాయి. ఇవి కూడా మన అన్కంట్రోలబుల్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్ టైప్ రైటర్ హ్యావ్ బికమ్ అబ్సల్యూట్ విత్ ఇంటరాక్షన్ ఆఫ్ కంప్యూటర్స్. అంటే టైపింగ్ మిషన్స్ అనేవి అబ్సల్యూట్ అయినాయి, అవుట్ ఆఫ్ డేట్ అయిపోయినాయి. కంప్యూటర్స్ వచ్చినాక టైప్ రైటర్స్ అని వాడడం తగ్గించారు. సో ఇది కాంపిటీటర్స్ యొక్క స్ట్రాటజీ. నెక్స్ట్ ది మార్కెటింగ్ ఇంటర్మీడియరీస్. ద ఇంపార్టెంట్ ఇంటర్మీడియరీస్ ఆర్ హోల్సేలర్, రిటైలర్స్ అండ్ మిడిల్ మ్యాన్. ద మిడిల్ మ్యాన్ ఫెసిలిటేట్ ద మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ ప్రొడ్యూసర్స్ టు కన్స్యూమర్. సో ఎవరైతే మిడిల్ మ్యాన్ ఉంటారో ప్రొడక్షన్ నుంచి డిస్ట్రిబ్యూషన్ కన్స్యూమర్కి అందజేయడానికి మిడిల్ మ్యాన్ అనే వాళ్ళు ఇన్వాల్వ్ ఉంటారు. వాళ్ళు హోల్సేలర్ కానీ రిటైలర్ కానీ మిడిల్ మ్యాన్ కానీ ఉంటారు. సో ఇవి కూడా అన్కంట్రోలబుల్ ఫ్యాక్టర్స్. వీళ్ళు కూడా ఎట్లాంటి ఫాల్సిఫికేషన్ చేయకుండా మన ప్రొడక్ట్ని కస్టమర్కి అందజేయడానికి చూసుకోవాలి. సో ఒక మిడిల్ మ్యాన్ అనే వాళ్ళు మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్, ఒక ప్రొడ్యూసర్స్ నుంచి కన్స్యూమర్స్ వరకు ఒక గూడ్స్ అనే వాళ్ళు అందజేస్తారు. వాళ్ళని మార్కెటింగ్ ఇంటర్మీడియట్స్ అంటారు. వీళ్ళు కూడా అన్కంట్రోలబుల్ ఫ్యాక్టర్స్ అన్నమాట. నెక్స్ట్ ఎకనామిక్ ఎన్విరాన్మెంట్. మ్యాక్రో ఎన్విరాన్మెంట్లో ఫస్ట్ ది ఎకనామిక్ ఎన్విరాన్మెంట్. ద ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ మార్కెటింగ్ యాక్టివిటీస్. ద ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఆఫ్ మార్కెటింగ్ ఈస్ పర్చేస్ పవర్ అండ్ willingness to spend. Here economic conditions play important role in marketing system. Marketing plans and programs are all influenced by many other economic factors like interest rate, money supply, price level and consumer credit. ఈ ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటంటే ఆర్థిక వృద్ధి ఎట్లా ఉంది, దేశ ఆర్థిక వృద్ధి ఎట్లా ఉంది, కస్టమర్ యొక్క పర్చేసింగ్ పవర్ ఎలా ఉంది, వాళ్ళు స్పెండ్ చేసే తత్వం ఎట్లా ఉంది, ఇవన్నీ చూసుకుని మన ప్రొడక్ట్ ఒక ప్రైస్ని కానీ ఇవి కూడా పెట్టుకుంటూ ఉండాలి. సో కస్టమర్ యొక్క వాళ్ళ పర్చేసింగ్ పవర్ ఎట్లా ఉంది, ఎంతమంది ప్రొడక్ట్ని కొనుక్కుంటున్నారు, సో ఒక మార్కెటింగ్ ప్లాన్స్, ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. సో వీటిని బట్టి కూడా మన ప్లాన్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ మార్కెటింగ్ ప్రోగ్రామ్స్ కానీ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి. ఇంట్రెస్ట్ రేట్ బట్టి, ప్రైస్ లెవెల్ బట్టి, కన్సూమర్ క్రెడిట్ రేట్ బట్టి మన ప్లాన్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకుంటూ ఉండాలి. సో ఇది కూడా మన అన్కంట్రోలబుల్ ఫ్యాక్టర్. నెక్స్ట్ వన్ సోషల్ అండ్ కల్చరల్ ఎన్విరాన్మెంట్.
Social and cultural values are constantly changing, affecting the present marketing program. Social forces are stand for social values and living. Cultural values are also changes as to clothing, shelter, and day-to-day living. Fashions and style movements change the business pattern. So social factors ante social వాల్యూస్ అండ్ లివింగ్ అంటే ఒక్కొక్కరికి ఒక విధానం ఉంటుంది, ఒక్కొక్కరికి కొన్ని వాల్యూస్ అనేవి ఫాలో అవుతారు. సో ఇవి కూడా ఈ వాల్యూస్ అనేవి చేంజ్ అవడం కూడా మార్కెటింగ్ ప్రోగ్రామ్ ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ది కల్చరల్ వాల్యూస్ అంటే కస్టమర్స్ వేసుకునే క్లోతింగ్ కానీ, వాళ్ళు వేసుకునే దుస్తులు కానీ, వాళ్ళ షెల్టర్ కానీ, డే టు డే లివింగ్, ఈ ఫ్యాషన్ అనే స్టైల్ అనేది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. న్యూ మోడల్ కానీ న్యూ ఫ్యాషన్ కానీ ఎప్పటికప్పుడు ఒక మార్కెట్లోకి వస్తూ ఉంటుంది. దాని విధంగా మనం కూడా ఒక ప్రోడక్ట్ని ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకోండి, టెక్నాలజీ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఇది కూడా ఒక అన్కంట్రోలబుల్ ఫ్యాక్టర్. నెక్స్ట్ ది పొలిటికల్ అండ్ లీగల్ ఎన్విరాన్మెంట్. పొలిటికల్ అండ్ లీగల్ కోర్సెస్ ఆర్ కన్సిడరబుల్లీ ఫ్యాక్టర్స్ in marketing activities and operations of business. Enterprises marketing system are affected by government monetary and fiscal policies, import and export policies, custom duties, etc. Anti-pollution law influence marketing plans and policies. పొలిటికల్ లీగల్ ఎన్విరాన్మెంట్లో ఏంటంటే, సో పొలిటికల్ ఫ్యాక్టర్స్ అంటే ఎప్పటికప్పుడు గవర్నమెంట్ అనేది చేంజ్ అవుతుంది, అంటే కొత్త రూల్స్ కొత్త రెగ్యులేషన్స్ అనేవి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. మనం కూడా అప్పటికప్పుడు మార్కెటింగ్ ప్లాన్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ దానికి తగ్గట్టు చేంజ్ చేసుకుంటూ ఉండాలి. సో లీగల్ పాలసీస్ కానీ కస్టమ్స్ డ్యూటీస్ కానీ ఫిజికల్ పాలసీస్ కానీ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతున్నప్పుడు మనం కూడా మార్కెటింగ్ ప్లాన్స్ అనేవి పాలసీస్ కూడా చేంజ్ చేసుకుంటూ ఉంటాయి. ఇది కూడా ఒక అన్కంట్రోలబుల్ ఫ్యాక్టర్ అనమాట. నెక్స్ట్ ది టెక్నాలజీ. ద డెవలప్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ has created a tremendous impact in our lifestyle and consumption pattern. The development of the technology influenced the introduction of new products and new markets. Example, television has adversely affected radios and cinema industry. Mobile phones affects the landlines. సో టెక్నాలజీ అనేది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. ఒక లైఫ్ స్టైల్కి ఒక ట్రెమెండస్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తుంది. సో కన్సంప్షన్ ప్యాటర్న్ అనేది చేంజ్ అయిపోతుంది. టెక్నాలజీ అప్డేట్ ఉందనుకోండి, కొత్త ప్రోడక్ట్ ఏ న్యూ ప్రోడక్ట్ టెక్నాలజీ కొత్తగా ఉందంటే ఆ ప్రోడక్ట్ని కొనుక్కుంటారు ఎక్కువ కస్టమర్. సో ఎప్పటికప్పుడు టెక్నాలజీ చేంజ్ అవుతున్నప్పుడు, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ మారుతున్నప్పుడు మనం కూడా ప్రోడక్ట్లో టెక్నాలజీ అనేది ఎప్పటికప్పుడు డెవలప్ చేసుకుంటూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ రేడియోస్ అనేవి అవుట్ ఆఫ్ డేట్ అయిపోయింది, ఇప్పుడు వాడట్లేదు టెలివిజన్స్ వచ్చాక. అలాగే ల్యాండ్ లైన్స్ అనేవి అవుట్ ఆఫ్ డేట్ అయిపోయింది, మొబైల్ ఫోన్స్ వచ్చాయి. సో అప్పటికప్పుడు టెక్నాలజీ చేంజ్ అవుతున్నప్పుడు మనం కూడా ప్రొడక్ట్లో కూడా ఒక టెక్నాలజీ అప్డేట్ అనేది కూడా చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ డెమోగ్రఫీ ఈజ్ ద స్టడీ ఆఫ్ హ్యూమన్ పాపులేషన్, ఇట్స్ డిస్ట్రిబ్యూషన్. Demographic features related to growth, population, birth and death rate, sex ratio and age group. Demographic factors influence the marketing system. If the birth rate is high, then there is a demand for baby products. If the total population consists of more old people, there is more demand for medicines. ఈ demographic factors అంటే ఏంటంటే పాపులేషన్ పెరుగుదలని బట్టి కూడా మన మార్కెటింగ్ ఒక స్ట్రాటజీస్ అనే కానీ ప్లాన్స్ కానీ ఫాలో అవుతూ ఉంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈ ఇయర్లో బర్త్ రేట్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, బేబీ ప్రొడక్ట్స్కి ఎక్కువ మార్కెట్ ఉంటుంది, ఎక్కువ సేల్స్ అనేవి ఉంటాయి. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న పాపులేషన్ ఓల్డ్ పీపుల్ ఎక్కువ ఉన్నారనుకోండి, సో మెడిసిన్స్కి డిమాండ్ ఉంటుంది. సో ఈ డెమోగ్రఫిక్ ఫ్యాక్టర్స్ కూడా ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ అనేది చేస్తాయి, మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఇవి కూడా అన్కంట్రోలబుల్ ఫ్యాక్టర్స్, ఇవి కూడా మనం ఎప్పుడు ఎంత ఉంటాయో మనం కూడా చెప్పలేం. సో ఇది కూడా అన్కంట్రోలబుల్ ఫ్యాక్టర్. సో దిస్ ఈస్ ఓవరాల్ ద మార్కెటింగ్ ఎన్విరాన్మెంట్. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మార్కెటింగ్ మిక్స్. ద మార్కెటింగ్ మిక్స్ రిఫర్స్ టు ద సెట్ ఆఫ్ యాక్షన్స్ ఆర్ టాక్టిక్స్ దట్ ఎ కంపెనీ యూజెస్ టు ప్రమోట్ ఇట్స్ బ్రాండ్ ఆర్ ప్రొడక్ట్ ఇన్ ద మార్కెట్. ద 4 P's మేకప్ ఏ టైపికల్ మార్కెటింగ్ మిక్స్: ప్రైస్, ప్రొడక్ట్, ప్రమోషన్ అండ్ ప్లేస్. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మార్కెటింగ్ మిక్స్ అంటే ఏంటంటే సెట్ ఆఫ్ యాక్షన్స్ అనేవి కలిసి ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెటింగ్ చేసేటప్పుడు ఆ ప్రొడక్ట్ అనేది కస్టమర్ అనేది కొనుక్కోవాలి అంటే ఏ విధంగా ఆ ప్రొడక్ట్ని ప్రమోట్ చేయడం కానీ, సో ఎట్లా చేస్తే ప్రమోషన్ అనేది ఏ విధంగా చేస్తే కస్టమర్ అనే వాళ్ళు ఇష్టపడతారు. దాంట్లో 4 P's, దాంట్లో ప్రైస్ కానీ, ప్రొడక్ట్ కానీ, ప్రమోషన్ అండ్ ప్లేస్. అంటే ప్రైస్ ఫిక్సేషన్ విషయంలో కానీ, అదే ప్రొడక్ట్ సెలెక్షన్ విషయంలో కానీ, అలాగే ప్రమోషన్ యాక్టివిటీస్ చేయడం కానీ, అలాగే ఏ ప్లేస్లో అనేది చేస్తే బాగుంటుంది ఆ ప్లేస్ సెట్ చేసుకోవడం కానీ. సో ఈ 4 P's అనేవి దాన్ని మార్కెటింగ్ మిక్స్ అంట. Definition next. According to Philip Kotler, the marketing mix indicates the appropriate combination of 4 P's for achieving marketing objectives. The basic marketing mix is based on 4 inputs: product mix, price mix, place mix and promotion mix.
సో ఈ ఇండికేట్స్ ద 4 P's. సో ఈ 4 P's అనేది మార్కెటింగ్ మిక్స్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఈ ప్రొడక్ట్ని కస్టమర్కి ప్రమోట్ చేయాలి. ఒక ప్రొడక్ట్ అనే కస్టమర్ సాటిస్ఫై చేస్తూ ప్రొడక్ట్ని అందజేసేదాన్ని మార్కెటింగ్ మిక్స్ అంటారు. దీంట్లో 4 P's ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అది ప్రొడక్ట్ మిక్స్, ప్రైస్ మిక్స్, ప్లేస్ మిక్స్, అలాగే ప్రమోషన్ మిక్స్. నెక్స్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ మార్కెటింగ్ మిక్స్. ఇక్కడ డయాగ్రామేటిక్గా ఇచ్చారు. ప్రొడక్ట్ మిక్స్, ప్రైస్ మిక్స్, place mix and promotion mix. First one, product mix. Product is a thinking possessing utility. It has different components: product line and range, design, branding, packing, labeling and services after sale. ప్రొడక్ట్ మిక్స్. ప్రొడక్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక మార్కెటింగ్ చేసేటప్పుడు ప్రొడక్ట్ సెలక్షన్లో మనం యూటిలిటీ అనేది క్రియేట్ చేయాలి. అంటే ఒక ప్రొడక్ట్ పెట్టి సో కస్టమర్కి యూటిలిటీని క్రియేట్ చేయాలి. అంటే అప్పుడు ఆ ప్రొడక్ట్కి కస్టమర్స్కి అవసరం లేకపోయినా మనం పెట్టే ప్రొడక్ట్ వల్ల సో వాళ్ళకి అవసరంగా ప్రొడక్ట్ అనేది కొనుక్కోవాలి. అంటే ఆ ప్రొడక్ట్ ఒక డిజైన్ కానీ ఆ ప్రొడక్ట్ ఒక ఏదైనా బ్రాండింగ్ కానీ కొత్తగా ఇచ్చామనుకోండి సో కస్టమర్స్ అనేవాళ్ళు ఎక్కువగా ఇష్టపడతారు. దాంట్లో ప్రొడక్ట్ లైన్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రొడక్ట్ ఒక లాంచ్ చేసాం, అది మంచిగా రన్ అయింది. సో మన బ్రాండ్తో ఇంకో ప్రోడక్ట్ని ఇవ్వడం అనమాట. అంటే ఒకే కంపెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ని ప్రొడ్యూస్ చేయడం, దాన్ని ప్రొడక్ట్ లైన్ అంటాం. నెక్స్ట్ డిజైన్ అంటే ఏంటి, ప్రొడక్ట్ డిజైన్ కూడా బాగుండాలి. అంటే అది స్టోరేజ్ అనేది కూడా మంచిగా ఉండాలి. అలాగే దాని యొక్క చూడంగానే డిజైన్ అనేది అట్రాక్టివ్గా కూడా కనిపించాలి. నెక్స్ట్ బ్రాండింగ్ వచ్చేసరికి ఒక కంపెనీ యొక్క లోగో అనేది ఉండాలి. అంటే ఒక లోగో అనేది అందరూ ఈజీగా పలికే విధంగా ఉండాలి, అలాగే ఈజీగా ఐడెంటిఫై చేసేటట్టు ఉండాలి. సో బ్రాండింగ్ అనేది ప్రతి ఒక్క పర్సన్ మన బ్రాండ్ ఏంటో అనేది కంపెనీ పెట్టే బ్రాండ్ అనేది తెలుసుకునే ఉంటే సో ఇంకా మన బిజినెస్ అనేది ఎక్కువగా క్లిక్ అవుతుంది. నెక్స్ట్ ప్యాకింగ్. సో ప్రొడక్ట్ ప్యాకింగ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. అండ్ కొంచెం అట్రాక్టివ్ ప్యాకింగ్ కానీ సో ప్యాకింగ్ విధానంలో కొంచెం డిఫరెంటిగేషన్ చేయడం కానీ ఎప్పటికప్పుడు ప్యాకింగ్ విధానం ఎప్పుడు మార్చుకోవడం కానీ సో ఇట్లాంటివి కూడా చేస్తూ ఉంటాం. నెక్స్ట్ లేబులింగ్ వచ్చేసరికి ప్రతి ఒక్క ప్రోడక్ట్కి కొన్ని లేబులింగ్ అనేవి ఉంటాయి. సో లేబులింగ్ అంటే మ్యానుఫ్యాక్చర్ డేట్ కానీ ఎక్స్పైరీ డేట్ కానీ ఆ ప్రోడక్ట్ యొక్క క్వాలిటీస్ కానీ ఫీచర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ సో ఇట్లాంటి లేబులింగ్ అనేది కూడా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ ప్రొడక్ట్స్ కానీ మెడిసిన్స్ కానీ కంపల్సరీ లేబులింగ్ అనేది చేయాలి. ఎందుకంటే మన ప్రొడక్ట్ యొక్క క్వాలిటీస్ అనేవి కస్టమర్స్కి తెలుస్తాయి. నెక్స్ట్ది సర్వీసెస్ ఆఫ్టర్ సేల్. ఇదేంటంటే మార్కెటింగ్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం గూడ్స్ అనేవి సేల్ చేసిన తర్వాత మన సర్వీసెస్ ఎట్లా ఉన్నాయి, సో వాళ్ళ రెస్పాన్స్ ఎట్లా ఉందని దగ్గర కూడా కస్టమర్స్ దగ్గర నుంచి తెలుసుకోవాలి. అంటే వాళ్ళు సాటిస్ఫై అయ్యారా లేదా, సో సాటిస్ఫై అవ్వకపోతే ఇంకేమైనా మోడిఫికేషన్ చేసుకోవాలి. ఇవి కూడా మార్కెటింగ్ ఎవరైతే మేనేజర్స్ ఉంటారో వాళ్ళు తెలుసుకోవాలన్నమాట. ఇది ప్రొడక్ట్ మిక్స్. నెక్స్ట్ మిక్స్ ప్రైస్ మిక్స్. The value of the product expressed in terms of money is known as price. It has to cover pricing strategy, pricing policy, terms of credit and discounts. Next ది ప్రైస్ మిక్స్. ప్రైస్ అంటే ఏంటంటే ఏదైనా ఒక ప్రొడక్ట్ వాల్యూ అని ఎలా చెప్తాం, దాని మనీ రూపంగా. ఈ ప్రొడక్ట్ వాల్యూ అంటే మనీ టర్మ్గా చెప్తాం, దాన్ని ప్రైస్ అంటాం. దాంట్లో ప్రైజింగ్ స్ట్రాటజీ అండ్ ప్రైజింగ్ పాలసీస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ప్రొడక్ట్ ఇప్పుడు డిమాండ్ అనేది తక్కువగా ఉంది, మన ప్రొడక్ట్ ఇప్పుడు డిమాండ్ తక్కువగా ఉందంటే మనం ఒక ప్రైస్ అనేది దాన్ని తగ్గించాలి. సో ఇప్పుడు డిమాండ్ ఎక్కువగా ఉంది, ప్రొడక్ట్ ప్రైస్ అనేది పెంచాలి. సో అట్లాగే ఇప్పుడు కాంపిటీటర్స్ మన ప్రొడక్ట్ని వాళ్ళు సేమ్ అలాగే ప్రొడ్యూస్ చేసి సో వాళ్ళు కాస్ట్ తక్కువగా అమ్ముతున్నారు, సో మనం కూడా ప్రైస్ అనేది తగ్గించాలి. అంటే ఇక్కడ ప్రైసింగ్ స్ట్రాటజీస్ అనేవి పాలసీస్ అనేవి ఫాలో అవ్వాలి. అంటే మారుతున్న ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ తగ్గట్టు మనం కూడా ఎప్పటికప్పుడు పాలసీస్ కానీ స్ట్రాటజీస్ కానీ ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ది టర్మ్స్ ఆఫ్ క్రెడిట్. సో క్రెడిట్ ఫెసిలిటీస్ అనేవి కూడా చేస్తూ ఉండాలి. అంటే కస్టమర్స్కి కొన్ని క్రెడిట్ ఫెసిలిటీస్ సో ఇలాంటి క్రెడిట్ ద్వారా ఇవ్వడం కూడా అవసరం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్స్లో బైక్స్ కానీ ఏదైనా కార్స్ కానీ తీసుకుంటాం, అంటే ఫైనాన్స్ ఫెసిలిటీస్ కూడా ఇస్తే ఎక్కువ కస్టమర్స్ అనేవాళ్ళు ఇష్టపడతారు. అలాగే డిస్కౌంట్స్ అంటే ఆఫర్స్ ఇవ్వడం. సో ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు ఆఫర్స్ ఇవ్వడం, ఇప్పుడు కొన్ని డిస్కౌంట్స్ ఇవ్వడం, ఇట్లాగా ఇవి కూడా కస్టమర్స్కి అట్రాక్టింగ్గా ఎక్కువ మంది కొనుక్కునే అవకాశం అనేది ఉంటుంది. సో ప్రతి ఒక్క ప్రోడక్ట్లో కూడా డిస్కౌంట్స్ అనేవి మెయింటైన్ చేయడం కూడా కస్టమర్స్ అనేవాళ్ళు ఇష్టపడతారు. ఇది ప్రైస్ మిక్స్లో ఫాలో అవ్వాల్సిన స్ట్రాటజీస్. నెక్స్ట్ది ప్లేస్ మిక్స్. Distribution is the delivery of the product and right to consume it. It includes channels of distribution, transportation and warehousing. సో డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటంటే ఒక ప్రొడక్ట్ మన ప్రొడక్షన్ నుంచి అలాగే ఒక కస్టమర్కి అందజేయడం వరకు డెలివర్ చేయడాన్ని డిస్ట్రిబ్యూషన్ అంటాం. సో ఏంటంటే దాంట్లో 2 పాయింట్స్, ఒకటి ఛానల్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ వేర్ హౌసింగ్. ఛానల్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్లో వచ్చేసరికి
మ్యానుఫ్యాక్చర్ నుంచి హోల్సేలర్, హోల్సేలర్ నుంచి రీటైలర్, రీటైల్ నుంచి ఫైనల్ కన్జ్యూమర్ వరకు ఇలాగ గూడ్స్ అనేవి ట్రాన్స్ఫర్ అనేది జరుగుతాయి. దీన్ని ఛానల్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. ట్రాన్స్పోర్టేషన్ అంటే డైరెక్ట్గా ప్రొడక్షన్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మార్కెట్లో కానీ ఆ ప్రొడక్ట్స్ అనేవి అమ్మడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా అగ్రికల్చర్ ఏమైనా ఫుడ్స్ కానీ ఇవన్నీ కూడా డైరెక్ట్ రైతు బజార్లో ఎట్లా అమ్ముతున్నారో అట్లా ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ద్వారా గూడ్స్ అనేవి కస్టమర్స్కి అందజేయడం. నెక్స్ట్ ది వేర్ హౌసింగ్ అంటే స్టోరేజ్ ఫెసిలిటీ అనేది ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డ్యూరబుల్ గూడ్స్ ఉన్నాయండి, డ్యూరబుల్ కానీ నాన్ డ్యూరబుల్ గూడ్స్కి సో ఎక్కువ స్టోరేజ్ స్పేస్ కావాలంటే కోల్డ్ స్టోరేజెస్ కావాలి ఎక్కువ పాడైపోయే వస్తువులకి. సో ఇలాంటి వేర్ హౌసింగ్ కూడా మనం ఎప్పటికప్పుడు ఏర్పాటు చేసుకుంటా ఉండాలి. సో కస్టమర్కి నచ్చే విధంగా మనం గూడ్ని అందజేయాలి. ఇది ప్లేస్ మిక్స్. నెక్స్ట్ ది ప్రమోషన్ మిక్స్. ప్రమోషన్ ఈజ్ ద purposive communication about the product or service of the manufacturer. It covers advertising, publicity, public relations and personal selling. Next the promotion. ప్రమోషన్ అంటే కమ్యూనికేషన్, అంటే మన ప్రొడక్ట్ గురించి సో మన ప్రొడక్ట్ ఏ విధంగా ఉంది, మన సర్వీస్ ఏ విధంగా ఉంది అని ఎదుటి వాళ్ళకి చెప్పడం, అంటే కన్జ్యూమర్స్కి చెప్పడం అనమాట. దీన్ని ఎట్లాగా అడ్వర్టైజింగ్ ద్వారా. అడ్వర్టైజింగ్ అంటే టెలివిజన్స్లో కానీ, న్యూస్ పేపర్స్లో కానీ, మ్యాగజైన్స్లో కానీ మన ప్రోడక్ట్ గురించి ప్రతి ఒక్క డీటెయిల్స్, దాని క్వాలిటీస్ని చెప్పడం. అలాగే పబ్లిసిటీ, సో ప్రతి ఒక్కరికి పబ్లిసిటీ చేయడం అంటే హోర్డింగ్స్ పెట్టడం ఇట్లాంటి. అలాగే పబ్లిక్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం, అంటే ఒక మేనేజర్ అనేవాళ్ళు, ఏదో కంపెనీ మేనేజర్ అనేవాళ్ళు సో కస్టమర్స్తో మంచి రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేయడం. అంటే వాళ్ళ నీడ్స్ ఏంటి, వాళ్ళ టేస్ట్ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతాయి కదా, సో వాళ్ళ టేస్ట్ ఎలా ఉంటున్నాయి, సో ఇవన్నీ వాళ్ళ గురించి తెలుసుకోవడం అనమాట. అలాగే నెక్స్ట్ పర్సనల్ సెల్లింగ్ అంటే సో ఇంటింటికి వెళ్ళి ఒకసారి మన ప్రోడక్ట్ని రీసెర్చ్ ద్వారా, అంటే ప్రోడక్ట్ని ఎట్లా ఉందో కనుక్కోవడం, ఇంటింటికి ఒక శాంపుల్స్ ఇచ్చి ప్రోడక్ట్ ఎట్లా ఉంది సో దాన్ని సర్వే చేసుకుని ఆ ప్రోడక్ట్ ఎట్లా ఉందో చూసుకుని అమ్మడం అనమాట. దీన్ని పర్సనల్ సెల్లింగ్ అంటారు. దిస్ ఈజ్ ద మార్కెటింగ్ మిక్స్. థ్యాంక్ యూ.